చేసేయాలని నన్ను మొత్తం ఎదుగుతా ఉన్నాడు రోజు రోజుకి వీడు వీని డమ్మీ చేసేయాలి రానియద్దు ఫీల్డ్ అని చెప్పి చేసారు. ఆడికెళ్ళి స్టార్ట్ ఎక్కువ చేసినాను నేను. ఇంకా నరాలు కట్ అయినాకనే కదా స్టార్ట్ అయింది. మరి నరకం చూసింటారా? ఎలాగైనా చనిపోయిన కిందనే వచ్చాను కదా. ఇప్పుడు 6 నెలలు బెడ్ మీదకి వెళ్ళి ఇవ్వకుండా వాష్రూమ్ పోవాలంటే కూడా పోకుండా 6 నెలలు ఉన్నోని ఎంత బాధ అవుతుంది. 6 నెలలు మనం బెడ్ మీద పండుకొని ఎందుకురా బతుకు వేస్ట్, చావనన్నా చావాలి చంపనన్నా చంపాలి అంతే. అది ఒక్కటి చేసుకుంటా స్టార్ట్ అయింది అక్కడ. స్టార్ట్ ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ సో లైఫ్ లో ఇన్ని కావాలి. దెబ్బలు చూసి ఎంతో మంది బస్సులో కానీ ఎక్కడో కానీ ఏడుస్తుండొచ్చి. ఎందుకంటే అంత మురుకొత్తం అంబర్పేటలో రౌడీ విజయం అంటే మీరు ఆ టైంలో మీరు తెలుసుకోండి కావాలంటే. అంబర్పేటలో ఉన్నంత రౌడీ విజయం ఎక్కడ లేకుండే. అంబర్పేట ఒక ఆటో రావాలన్న టైంలో ఆటో వాడు కూడా రాకపోతుండే భయానికి. అంత మూర్ఖత్వం ఉండే. 5 రూపాయలు పనులు పెట్టుకునే బండ వాళ్ళ దగ్గర కూడా రూపాయి 2 రూపాయలు వసూలు చేసేదాకా వదలకపోతే కొడుకులేను. అంత గ్యాంగ్స్ ఉండే ఇక్కడ. అలాంటిది మొత్తం ఇవాళ లేకుండా క్లీన్ అండ్ బ్లూడ్ అయిపోయింది మొత్తం. దాని వెనకాల అంబర్పేట శంకరన్న హస్తం ఉంది అనుకోవచ్చా? ఉంది, కంపల్సరీ ఉంటుంది. అది ఉంది కాబట్టి ఇవాళ అందరు ప్రజల దగ్గరకు వస్తున్నారు. అది ఇంకోటి కూడా ఉన్నా డి సినిమా కూడా మీ లైఫ్ స్టోరీ సంబంధించి సేమ్ నాదే. అది జనతా గ్యారేజ్ 2 జనతా గ్యారేజ్ అంటే చెప్పాను కదా. ఇప్పుడు నా మెకానిక్ షెడ్ ఉండే, సేమ్ మెకానిక్ షెడ్ మోహన్ లాల్ యాక్టింగ్ చేసిండు కదా, అలాగనే చేస్తుంటే నేను పని చేస్తుంటే అందరు వచ్చి కలుస్తుండే, పనులు చేసుకొని వెళ్తుండే అట్లా. ఓకే. డి మొత్తం శంకర్ ది చూపించారు కదా ఇప్పుడు అది. ఓకే. మీ దగ్గరకు వచ్చి స్టోరీ రాసుకుని వెళ్ళారన్నా? లేవా అడిగి తెలుసు కదా నా స్టోరీ. ఓకే ఓకే. అరే అన్న నేను పెడుతున్నాను 2-3 సీన్లు అని. ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, ఓకే, బెలూన్ల కట్టి పైకి అదొకటి, ప్లస్ గుట్ట దగ్గర అటాక్ అది నాదే. ప్లస్ గుట్ట దగ్గర స్టోరీ బ్యాగ్స్ డబ్బులు తెచ్చేసి వేయించుతారు కదా అందరు, లెక్క పెడుతుంటారు, అది కూడా నాదే. అందులో ఏందో రౌడీ ఏం తెచ్చి తెచ్చినట్టు ఉంది, అది కాదు నా సబ్జెక్టు. సింగిల్ నెంబర్ లాటరీ నేను హోల్సేలర్ అన్నప్పుడు ఆ కలెక్షన్ అంతా బ్యాగులు వేసుకొని వచ్చి ఇట్లే మన ఇంట్లో కింద ముంగటి ఇంట్లో వేస్తూ అందరు లెక్క పెడుతున్నామట. 10s 100s అలాగ 50s అలాగ చేయాలి కదా. ఆ సీన్ అన్నీ ఎట్లా చూపెట్టారంటే హరి కలెక్షన్ చేసినట్టు రౌడీజం చేసినట్టు చూపెట్టారు. అది ఒకటి రాంగ్. డబ్బులు మాత్రం వచ్చేది కరెక్ట్. అది మన వాళ్ళు లాటరీ టికెట్స్ తెచ్చుకోవాలి కదా, తెచ్చి కలెక్షన్ చేసి ఎవరు ఎలా కట్టాలి మనం, అది పొజిషన్. దాన్ని ఈ విధంగా చూపెట్టారు. ఓకే. సో చాలా మందికి ఆ డౌట్ ఉంది ఎక్కడెక్కడ సీన్స్ అన్నవి వాడేదని చెప్పి కూడా ఈ రోజు మన ఇంటర్వ్యూ క్లారిటీ అయిపోయింది. ఇప్పుడు ఆ సీన్ చూస్తే ఎట్లుంది, బయట వసూలు చేసుకొని వచ్చినట్టుంది డబ్బులు. అవును, అది మనది ఆ సీన్ కాదు. గరీబ్ వాళ్ళకి రోడ్ల మీద తిరిగేటోళ్ళకి మనం లాటరీ టికెట్లు ఇచ్చి అమ్ముకోరా మీకు కమిషన్ దొరుకుతాను ఎంతో మంది లైఫ్ లో బాగా చేసినప్పుడు ఆ టైంలో నేను. ఆ వ్యక్తులు ఇప్పుడు వస్తుంటారు చాలా ఎప్పటికి వచ్చి చెప్పుకుంటారు, అన్న మీ దయ వల్ల నేను ఆ టైంలో 2 ఎకరాలు కొన్నా, ఇవాళ నాకు 10 కోట్ల రూపాయలు వస్తున్నాయి అని చెప్పి చెప్పుకుంటారు ఇప్పటికి వచ్చి. సో అంటే మీ లైఫ్ జర్నీ టోటల్ చాలా భయంకరంగా ఉందన్న. చాలా భయంకరం. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది యువత, ఎందుకంటే ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూలలో చెప్పాను కాబట్టి ఇక నా లైఫ్ స్టైల్ చెప్పాలంటే మీరు ఇంకా 2 గంటలు పడుతుంది. ఆ బాధలు మీరు వెళ్ళారు. మంచి మంచి ఇంటర్వ్యూలు తీసుకుని ఎంతమంది వచ్చిరో అందరు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నా బాధలు చూసేది. అది తెలిసిన విషయం కాబట్టి ఆ సబ్జెక్టు స్టార్ట్ చేద్దాం. ఫ్రెష్ లైఫ్ బాగుంది, ఇది ప్రజలు వస్తున్నారు నాతో, ఉన్నదే వాళ్ళకి సేవ చేస్తున్నాను. డబ్బుల రూపం కానివ్వండి, సరుకుల రూపం కానివ్వండి, పేదలకు భోజనాలు కానివ్వండి, ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కూర్చొని. ఎందుకంటే మా బాబు ఆస్ట్రేలియాలో ఉంటుండు, పాప అమెరికాలో డాక్టరు, పెద్ద బాబు ఏమో కోకోపేట, ఎవరు లేరు, ఒక్కతే ఉంటుంది కాబట్టి ఆమె సబ్జెక్ట్ పెట్టుకుంది ఇవాళ నుంచి. ఎల్లుండి నా బర్త్డే కాబట్టి నా బర్త్డే నుంచి స్టార్ట్ చేయాలని ఆమెకు కోరిక. వారంలో 2 times రోజు ఆమె సొంతంగా ఆమె చేతితో వండి ప్యాకింగ్ చేసేసి తీసుకెళ్లి ఈ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, చాలా పబ్లిక్ ఉంది అక్కడ. నువ్వు 1000 మంది ఫుడ్ తీసుకోపోయినా 1 సెకండ్ లో అయిపోతుంది. అక్కడ ఆమె కోరిక ఏంటంటే వారంలో 2 సార్లు అక్కడ తీసుకెళ్లి పెట్టాలి. అందుకే ఆమెకు ఒక వ్యాను ఇచ్చేసేస్తా. ఇప్పుడు వ్యాన్ కొనలే, అన్ని కొని ఇచ్చేసాను నిన్ననే. ఇప్పుడు ఆల్రెడీ వండుతున్నారు, సాయంత్రం తీసుకెళ్లి మీరు చూశారు. ఓకే, సూపర్ అన్న. అంటే ప్రీవియస్ తో పోల్చుకుంటే ఆమె కూడా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర పిల్లల నుండి ఎంజాయ్ చేసేది అలా ఉంటుంది, కరెక్ట్ కదా. ఎవరు లేకుండా ఒక్కతుండి ఇంతమంది ఉండి కూడా ఒక్కతుంటే ఎట్లుంటది? ఇప్పుడు వచ్చిన ప్రజలే మా పిల్లలు అనుకుంటాం మేము. ఇప్పుడు మా సాయి కొడుకులు అని కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పోవాలని పోలే, వాళ్ళకి అక్కడ
జాబ్స్ వచ్చినాయి సిచ్యువేషన్ సందర్భం పోయారు, అంతేగాని మమ్మల్ని వదిలిపెట్టాలని ఎవరికి ఉండదు. ఇంత మంచిగా చూసుకుంటే ఎవరు ఉంటారు చెప్పండి, మదర్ ఫాదర్. ఎస్ సూపర్. కరెక్ట్. ఇప్పుడు ప్రజల్ని ఇంత మంచిగా చూసుకుంటున్నప్పుడు మన సొంత వాళ్ళని ఇంత మంచిగా చూసుకుంటాం ఇంకా అవును ఎందుకు వదిలిపోతారు వాళ్ళు? అవును. పోరు కదా. ఎస్ వాళ్ళకు ఎందుకు ఎన్ని రోజులు ఇక్కడ మనం ఉండి ఒట్టిగా కూర్చొని తినాలి, మనం కూడా ఏదైనా కష్టపడాలి, మనం కూడా పైకి రావాలి, మనం కూడా ఒక పేరు తెచ్చుకోవాలని వాళ్ళు అట్లా జాబులల్లో ఫేమస్ అయిపోయారు. పాప డాక్టర్ అమెరికాలో ఎస్ అవును 12 years అయిపోయింది ఆమె వెళ్ళిపోయి. పోదనుకున్నాను, నన్ను వదిలిపోకపోతుండే, అలాంటిది ఆమె కూడా అక్కడ సెటిల్ అయిపోయింది. ఎందుకంటే ఎందుకు మదర్ ఫాదర్కు ఎక్కువ మనం ఇబ్బంది. బటన్ కావద్దు అన్నట్టు. సో అన్న మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు పైల్వాన్ అనుకుంటా, సో అది ఒక ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే రియల్ పైల్వాన్ అడుగుతున్నా నేను, ఈ రీల్ పైల్వాన్ల గురించి. అంటే ఒక్క విషయం చెప్తా, ఈ పైల్వాన్ అంటే చాలా తప్పు. పైల్వాన్ అనేది అంటే దంగలు కొట్లాడి కుస్తీలు కొట్లాడినోడిని పైల్వాన్ అంటారు. ఈ టైప్ ఎవరు చేసినా రౌడీ అంటారు అని. ఏది దొంగతనం చేసినోని రౌడీ అంటారు, లంగతనం చేసినోని రౌడీ అంటారు, చాకు కొట్టినోని రౌడీ అంటారు. పైల్వాన్ ఓన్లీ పైల్వాన్ అంటే దంగల్, వాళ్ళు పైల్వాన్లు. ఇవాళ ప్రతి ఒక్కడు జర దొడ్డు కనబడంగానే పైల్వాన్ అని పిలుచుకుంటారు. చాలా తప్పు అది. పైల్వాన్లు నిజంగా కూడా కొట్లాడిర్రు, వాళ్ళని పైల్వాన్ అని పిలిచిన ఒక అందం ఉంటది. అవి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఎవరిని చూడు పైల్వాన్ అంటే నవ్వుకుంటా నేను. అనుకుంటారా ఈడేడ పైల్వాన్ అయ్యండ్రా, ఈడవని కొట్టిండ్రా, ఎవరిని కుస్తీలో కొట్టిండ్రా అని అంటారా మా పిల్లలతో అంట. మా పిల్లలు కూడా జోక్ చేస్తుంటారు, చూసినావా అన్న మీరు ఇప్పటిదాకా చెప్పుకోరు పైల్వాన్ అని, వాళ్ళు పైల్వాన్ అని చెప్పుకుంటారు చూడని అంటారు. నాకు ఒకటే గుర్తింపు వచ్చింది, అప్పుడు ఎన్టీఆర్ గారికి వచ్చింది అన్న అని బిరుదు, ఇవాళ అంబర్పేట శంకర్ అన్నకు వచ్చింది ఆ బిరుదు. ఏంది శంకర్ అన్న, అంతేగాని పైల్వాన్ రౌడీ అనేది మన దాంట్లో లేదు. ఓకే అన్న పిలుపు కంటిన్యూ చాలా, అది ఒక్కటి నాకు సంతోషం అంతే. ఓకే పైల్వాన్ అంటే తిడతా నేను పైల్వాన్ చేసి చూసిన ఎవరన్నా పైల్వాన్ ఎందుకు తింటున్నావు అనొద్దు అంటాడు. ఒక్కొక్కటి అంటాడు ఇట్లే, శంకర్ పైల్వాన్ అంటే పైల్వాన్ అనొద్దు, తప్పు అని చెప్తా. ఓకే పైల్వాన్ అంటే వాళ్ళు దంగలు కుస్తీలు కొట్లాడి మనకి ఇప్పుడు తెలంగాణ గాని ఏపీ గాని వాళ్ళు ఒక గుర్తింపు తెచ్చిన వాళ్ళు, ఆంధ్ర కేసరి కొట్లాడి వాళ్ళు రియల్ గా కొట్లాడి తెచ్చిన వాళ్ళు. రోడ్ల మీద వనమడతాన్ని కొట్టి పైల్వాన్ అయితే ఎట్లా కదా? మంచోని కొట్టి చెడోని కొట్టి పైల్వాన్ అంటే పైల్వాన్ అవుతుందా? కాదు కదా. అంటే ప్రతి గల్లీకి ఒక పైల్వాన్ ఎత్తాడు, చెటాకుండాడు ఆడు పైల్వాన్ అని పిలుచుకుంటాడు 2 దెబ్బలు కొట్టగానే కదా. ఇప్పుడు చాలా మందికి ఏమిటంటే, ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, అన్న నీతుడు ఒక ఫోటో దిగాలని వస్తారు. ఏడికెళ్ళి వచ్చిన బాబు అంట, నిజామాబాద్కి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి ముగ్గురు ఒక మోటార్ సైకిల్ మీద వస్తారమ్మా ఇప్పటికి. వస్తే ఎందుకు వచ్చినామని అడుగుతా, సింపుల్ మంచిగానండి. అన్న మీతో ఒక ఫోటో దిగా, ఎందుకు నా ఫోటో ఏం చేస్తావు అన్న? నీ లెక్క కావాలంటే నేనేమైనా అని తెలిసి అవుతావు నువ్వు అని అడిగినా. నీ లెక్క పేరు, నేను పేరు ఎట్లా తెచ్చుకున్నాను తెలుసు నీకు అని అడిగితే కరెక్టే కదా. నవ్వుతారు, వద్దురా బిడ్డ దిగు, కానీ నా లెక్క నీ లెక్క అనకు, నా ప్రేమతో దిగు. ఫస్ట్ అమ్మనైనా మంచిగా చూసుకో, సెకండ్ నువ్వు చదువుకో బాగా. ఈ తాగుడు దోస్తులు